హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వైకుంఠ ఏకాదశికి ముందు రోజు నైట్ అనమాట. ఇట్లా ఇంక నేను నైటే ముగ్గదేసి పెట్టుకుందాము. చీకట్లో అంటే కుదరదు కదా అనేసి ఇంకా నైట్ 11 ఆ టైంలో ముగ్గేసుకుంటున్నాను అనమాట. రంగులు ముగ్గు వేసేసరికి టైం పడుతుంది కదా, అందుకోసం ఇంకా నైటే వేసి పెట్టుకున్నామంటే ఇంకా చీకట్లో గుడికి వెళ్ళొచ్చు కదా. 3కి అలా వెళ్ళాలని అనుకున్నా. 3:30కి అట్లా వెళ్ళినానులేండి. 3కి ఎంత అంటే జనాలు ఎక్కువ ఏమి ఉండట్లేదు ఇంతకుముందులాగా. ఎందుకంటే మాకు రామాలయం దగ్గర కూడా ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ పడింది కాబట్టి, అదే కట్టించినారు కాబట్టి ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు జనాలు. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అంత జనాలు ఉండరు, అంత రష్ లేదనమాట. సో కొంచెం లేట్గా వెళ్ళినా ఇబ్బంది ఏం లేదనే ఉద్దేశంతో నేను కొంచెం లేట్గా వెళ్ళాలని డిసైడ్ అయినాను. ఇంకా అదే ఇక్కడ నైట్ అయితే ముగ్గు వేసుకుందామనేసి ఇంకా నేను వేస్తుంటే పిల్లలు వీడియో తీస్తున్నారు. ఇంకా మనకు కొంచెం స్పెషల్ డేస్ అసలు ఫ్రైడే ట్యూస్డేనే రంగులు వేసుకుంటాను. ఇంకా అట్లాంటిది ఇంక ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా ఇంకా మంచిగా వేసుకుంటాం. అది కాక ద్వారం అదే ద్వార వాకిళ్ళ ముగ్గు వేసినాను అనమాట. అదే వేసుకోవాలంట వైకుంఠ ఏకాదశి రోజు. నేను కూడా అదే వేసినానులేండి, చూసేయండి. ఏకాదశి రోజు ఇట్లా ముగ్గేసుకోవాలన్నమాట. మామూలుగా మనం దర్శనం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదా, అదే అనమాట. ఇట్లా వాకిళ్ళ ముగ్గు వేసుకోవాలనేసి వేసుకున్నా. ఇక్కడ వచ్చినాను టెంపుల్కి, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చినాను అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. ఓల్డ్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్. మేము ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్తాము. ఇది కదా మనకు ముందు ఉండే టెంపుల్, మెయిన్ గుడి ఇది అనేసి ఫస్ట్ ఇక్కడికే వస్తానన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తా. అక్కడ ఏంటంటే పాసులు ఉంటాయి 5 నుంచి 6 వరకు. ఇంకా అందుకోసం వీడి దర్శనం అయినాక అక్కడికి వెళ్తుంటా. ఇంకా అయిపోయింది దర్శనము. ఇంకా దర్శనం అయిపోయి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మా వారు వస్తా అన్నారు, మా వారితో కలిసి వెళ్ళాలి. ఎంతమంది ఇట్లా చీకట్లో టెంపుల్కి వెళ్తారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ వెళ్ళకుండా అయితే ఏ ఇయర్ లేదు. ఏ ఇయర్ అయినా ఖచ్చితంగా వెళ్తాను. ఇంకా ఇదేమో అదే గుడిలోంచి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాను అనమాట. టెంపుల్ చూడండి బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. కొన్ని ఏండ్ల నుంచి ఉంది ఇక్కడ. నాకు తెలియదు, చాలా అంటే చాలా ఏళ్ళ నుంచి ఉందన్నమాట. నేను వచ్చిన కొత్తలో ఫుల్ రష్. ఇంకా ఇది ఒక్కటే ఉన్నింది టెంపుల్, అక్కడ లేకున్నది. సో అందుకోసం జనాలు మొత్తం ఈ టెంపుల్కే వచ్చేవారు. చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా ఈ టెంపుల్కే వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రతి ఊర్లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఎక్కడైనా దేవుడే కదా అన్నట్లు జనాలు అందరూ ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్తున్నారు. ఇంకా మాకైతే ఇదే దగ్గర, అందుకోసం మేము ఖచ్చితంగా ఈ టెంపుల్కే వస్తాము. అది కాక ఓల్డ్ టెంపుల్ కూడా కదా, మనకు కొంచెం సెంటిమెంట్ టెంపుల్ అనమాట. ఇది మా మ్యారేజ్ డే అయినా పిల్లల బర్త్డే అయినా ఖచ్చితంగా ఈ టెంపుల్కే వస్తామన్నమాట. మాకు ముందు నుంచి ఇక్కడికి రావడం అలవాటు. పక్కన అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి అమ్మవారు. అమ్మవారిని కూడా ఈ మధ్య ప్రతిష్ఠించినారులేండి, బాగుంటుంది అమ్మవారు కూడా. ఇక్కడ బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చి ఇంకా మాకు పెద్ద దూరం కూడా ఉండదు, వాకబుల్ డిస్టెన్సే అనమాట మా ఇంటికి టెంపుల్కి. ఇంకా ఇక్కడ కుంకుమ గంధము అవన్నీ ఇస్తుంటే అవన్నీ కూడా పెట్టుకొని ప్రసాదం పెట్టినారు. లడ్డు ఏమో ప్రసాదం పెడుతున్నారు. ఇంకా అదే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది బయటికి దారి ఇది. ఇంకా చూడండి జనాలు బాగానే ఉన్నారు, మరీ లేరు అనొద్దు, ఉన్నారు ఉన్న కాడి. కానీ ఎక్కువ ముందు ఉన్నంత రష్ అయితే లేదులేండి. జస్ట్ నాకైతే 1/2 అవర్ కూడా పట్టలేదు దర్శనానికి, అంతే. అంత తొందరగా బయటకు వచ్చేసినాము. అసలు అప్పుడు 2కి కూడా కాదు, 1:30కి వెళ్తే 5:30 దాకా బయటకు వచ్చేవాళ్ళం కాదు, అంత రష్ ఉండేది. జనాలు ఎక్కడక్కడ
జనాలంతా వచ్చేవాళ్ళనమాట. ఇంక నాకు మార్నింగ్ వీడియో తీసుకొని కుదరట్లేదు. ఫాస్ట్‌గా కొబ్బరికాయ కొట్టేసుకొని ఎళ్ళిపోయినా గదా! మళ్ళీ ఇంటికొచ్చినాక మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అప్పుడు వీడియో అవి తీసుకుంటుంటే మళ్ళీ మనకు లేట్ అయిపోతది గదా! అనేసి అప్పుడేం వీడియో తీయలేదు. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ పూజ అది చేసేసుకున్నాను గదా! మంచిగా మళ్ళీ వీడియో అది తీసుకుంటున్నాననమాట. ఇంకా మా వారు గూడా రెడీ అయితున్నారు. అంతవరకు మనం ఖాళీగా ఉండలేంగా. అందుకోసం కొంచెం అట్లా షూట్ చేసుకుంటున్నాననమాట. ఖాళీగా ఎప్పుడు ఉండలేం. ఏదో ఒకటి హ్మ్. చేస్తూనే ఉండాలనమాట. ఫోన్‌లో పని కావచ్చు. ఇంకా కరెక్ట్‌గా 5 అయింది టైము. ఇంకా నేను ఎంత 4 కూడా అవ్వలేదులెండి నేను వెళ్ళినప్పుడు. ఇంకా 5 చాలా సేపయింది వచ్చి ఇంకా మళ్ళీ అంతా వీడియో అది తీసుకుంటూ అది ఎట్లా టైం గడిపేసినాననమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది, ఏంటి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. మంచిగా రెడీ అయితే ఫోటో అయితే దిగాలి కదా! అందుకోసం మా వారితో బయట నించొని ఫోటో తీయించుకున్నాం. ఆయన బండి తీస్తున్నాడు. ఇంక నేను బయట చూడండి చీకటి ఎంత చీకటిగా ఉంది కదా! ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాననమాట. ఆయన బండి తీస్తే ఇంక ఇద్దరం వెళ్ళాలి. పిల్లలైతే లేలేదులేండి. వాళ్ళు ఎక్కడ లేస్తారు పిల్లలు చెప్పండి ఇంత చీకట్లో, ఇంత చలికి. నాకైతే ఇష్టం కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా చీకట్లోనే దర్శనం చేసుకుంటాను. ఇంకా వాళ్ళకు పిల్లలు కదా! వాళ్ళకు కొద్ది రోజులు అలవాటైతే వాళ్ళు కూడా లేస్తారు, చేసుకుంటారులేండి ఇవన్నీ. నేను చేస్తేనే కదా నన్ను చూసి వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేసుకోవాలనేది తెలుస్తది. సో, అందుకే ముందు నేను అన్నీ ఖచ్చితంగా చేస్తుంటాననమాట. ఇంకా ఇది వెళ్తున్నాము. నేను మా వారు ఇద్దరం రామాలయం వెళ్తున్నామనమాట. వచ్చేసినాం రామాలయం. ఇంకా రామాలయం వీడియోలు కూడా చాలా బాగా అసలు ఎంత బాగా డెకరేషన్ చేసినారంటే రామాలయంలో అంత బాగా డెకరేషన్ చేసినారు. ఆ వీడియోలు కూడా పెడతాను చూసేద్దురు. చాలా బాగున్నాయి. ఇదైతే ఇంక టెంపుల్లోకి వచ్చేసినాము. ఇంకా పైకి ఎక్కలేదు. వెంకటస్వామి టెంపుల్ పైన ఉంటదనమాట. ఇంకా మేమేమో అది పక్కన రామాలయం ఉంటది. అటుపక్క వెంకటేశ్వర టెంపుల్ ఉంటది. బావుంటది. చాలా పెద్ద గుడి. చాలా సార్లు చూయించింటా మీకు. దసరప్పుడు ఆ టైంలో కూడా వెళ్తుంటామనమాట. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.